20 మంది మీద అత్యాచారం చేసిండు, అందులో 4-5గురిని చంపేసిండు. చాలా నోటోరియస్ క్రిమినల్. 1996 నుంచి వీడి మీద కేసులు నడుస్తున్నాయి. 2006లో బెంగళూరు సెషన్స్ కోర్టు వీడికి ఉరిశిక్ష విధించింది, అంటే దాదాపు 19 ఏళ్ళు. కానీ ఇప్పటికీ ఆ ఉరిశిక్ష అమలు కాలేదు. వాడి చేతుల్లో ఎంతోమంది అత్యాచారం చేయబడ్డారు, అంతేకాదు ఎంతోమంది ప్రాణాలు కోల్పోయారు. కానీ ఇప్పటికీ వాడు సజీవంగా ఉండు. అంతేకాదు రీసెంట్గా వాడిది ఒక వీడియో వైరల్ అవుతుంది. వాడు బెంగళూరు జైల్లో ఉండి సకల రాజభోగాలు అనుభవిస్తుండు. వాడికి ఒక టీవీ, 2 సెల్ ఫోన్లు, కావలసిన ఫుడ్ ఇవన్నీ అరేంజ్ అవుతున్నాయి. వాడి పేరు ఉమేష్ రెడ్డి. వాడి కథ, వాడి జీవితం గురించి తెలుసుకుంటే భారతీయ నేర దర్యాప్తులోని లోపాలన్నింటినీ బట్టలిప్పి నడి బజార్లో నిలబెట్టినట్టు ఉంటుంది. ఇంతకీ ఎవడి ఉమేష్ రెడ్డి, వాడి కథ ఏందో ఒకసారి చూద్దాం. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఈ ఉమేష్ రెడ్డి సిఆర్పిఎఫ్ మాజీ జవాన్. వీడిది కర్ణాటకలోని చిత్రదుర్గ అనే పట్టణం. సిఆర్పిఎఫ్లో జమ్మూ కాశ్మీర్లో ఉద్యోగం చేసేటోడు. ఆ టైంలో వాళ్ళ కమాండెంట్ కూతుర్నే రేప్ చేయడానికి ట్రై చేసిండు. వాళ్ళకు గనక దొరికితే అక్కడనే మంచు కింద సమాధి చేస్తారని భయపడి చిత్రదుర్గకు వారిపోయి వచ్చిండు. ఇక్కడికి వచ్చిన తర్వాత ఐడెంటిటీ మార్చుకొని డిస్ట్రిక్ట్ ఆర్మ్డ్ ఫోర్స్లో మళ్ళీ ఉద్యోగంలో జాయిన్ అయ్యిండు. అంతేకాదు మధ్యప్రదేశ్కి వెళ్ళి ట్రైనింగ్ కూడా తీసుకుండు. ఎంత ఈజీగా అయిపోయిందో చూడండి. ఆ తర్వాత ఒక అమ్మాయి మీద రేప్ అటెంప్ట్ చేసిండు. ఆ అమ్మాయి పక్కనే ఉన్న ఒక రాయి తీసుకొని బలంగా వాడిని ఎత్తి మీద కొట్టి అక్కడి నుంచి తప్పించుకుంది. ఆ తర్వాత కొద్ది రోజులకే వీడు బెంగళూరులో జరిగిన ఒక రిపబ్లిక్ డే పెరేడ్లో పాల్గొన్నాడు. ఆ పెరేడ్లోనే ఆ అమ్మాయి మళ్ళీ వీడిని గుర్తుపట్టి పోలీసులకు కంప్లైంట్ చేసింది. దాంతో పోలీసులు మనోని తీసుకెళ్లి పోలీస్ స్టేషన్లో వేసి ఈపు సాఫ్ చేస్తే అన్ని ముచ్చట్లు బయటపడ్డాయి. చిత్రదుర్గ, బెంగళూరు, మైసూరు ఇట్లా ఇక్కడ నుంచి ఆల్మోస్ట్ గుజరాత్ వరకు 20 అత్యాచార కేసుల్లో వీడే నిందితుడిగా తేలిండు. దాంతో 1996లో అరెస్ట్ అయిన వీడు 2002 వరకు పోలీస్ కస్టడీలో ఉన్నాడు. ఈ 6 ఏళ్లలో కూడా 2 సార్లు మళ్ళీ జైలు నుంచి తప్పించుకున్నాడు. 1999లో ఫస్ట్ టైం వీడు జైలు నుంచి తప్పించుకున్నప్పుడు వీడు చేసిన ఘోర కలి ప్రపంచాన్నే నివరబోయేటట్టు చేసింది. ఒక లేడీని చంపి ఒక రోజు రాత్రంతా ఆ శవంతో కోరికలు తీర్చుకుంటూనే గడిపిండు. ఆ తర్వాత మళ్ళీ పోలీసులకు చిక్కిండు. మళ్ళోసారి 2000 సంవత్సరంలో మరోసారి తప్పించుకుపోయి మరో 2ని రేప్ చేసిండు. మళ్ళీ పోలీసులు పట్టుకొచ్చి ఇక పోలీసులు ఈ కేసుని చాలా సీరియస్గా తీసుకొని 2006లో మొత్తం ఎవిడెన్స్లన్నీ బెంగళూరు సెషన్స్ కోర్టులో సబ్మిట్ చేశారు. 2006లో బెంగళూరు సెషన్స్ కోర్టు వీడికి ఉరిశిక్ష విధించింది. కానీ కథ అక్కడితో అయిపోలేదు. ఆ ఉరిశిక్ష రద్దు చేయమని రాష్ట్రపతికి అప్లికేషన్ పెట్టుకోండు. రాష్ట్రపతి దాన్ని ఆల్మోస్ట్ 2006 నుంచి 2013 వరకు పెండింగ్లో పెట్టి 2013లో రిజెక్ట్ చేసింది. రిజెక్ట్ చేయడంతో మళ్ళీ సుప్రీంకోర్టుకు పోయిండు. ఏమని, సరే రిజెక్ట్ చేస్తే చేసిరు కానీ ఉరిశిక్ష బదులు కనీసం జీవిత ఖైదు విధించండి అని చెప్పి సుప్రీంకోర్టుకు వెళ్ళిండు. 2022లో సుప్రీంకోర్టు వీడి ఉరిశిక్షను రద్దు చేసి 30 ఏళ్ల జీవిత ఖైదు విధించింది. ఇంకేంది, మనోడు ఫుల్ ఖుష్. జైలుని స్వర్గధామం లెక్క మార్చుకుండు. జైలు అధికారులందరినీ పైసలు పెట్టుకున్నాడు. అక్కడ మనోడికి దక్కని సుఖమంటూ లేదు, రాజభోగాలు అనుభవిస్తుండు. అదే వీడియో రీసెంట్గా వైరల్ అయింది. 1996 నుంచి లెక్క పెడితే 2022 వరకు 26 ఏళ్ళు కంప్లీట్ అయింది. అంటే 26 ఏళ్ల పాటు కేసును సాగదీసి జీవిత ఖైదు విధించారు. ఇది జరిగి కూడా మరో 3 ఏళ్ళు అంటే దాదాపు 29 ఏళ్ళు, అంటే దాదాపు 30 ఏళ్ళు ఒక కేసు సాగిన తర్వాత 20 మందిని రేప్ చేసిండు, 4-5గురిని చంపిండు. కానీ వాడు ఇప్పటికీ సజీవంగానే ఉండు. 2021లో వీడి కథ ఆధారంగా నెట్ఫ్లిక్స్ ద బీస్ట్ ఆఫ్ బెంగళూరు అనే ఒక సిరీస్ ని కూడా రూపొందించింది. మస్తు ఆదరణ వచ్చింది ప్రేక్షకుల నుంచి. విన్నారు కదా మన దేశంలో నేరాల పరిస్థితి. మేరా భారత్ మహాన్.